అందరికీ వందనములు. ఈరోజు మరో దేవుని వాక్యంతో మేము ముందుకు వస్తున్న మీ సత్యోత్తమన్న మేకా గ్రంథం 6వ అధ్యాయం 1 నుండి 8వ వచనం వరకు. యెహోవా సెలవిచ్చు మాట ఆలకించుడి. నీవు వచ్చి పర్వతములను సాక్ష్యము పెట్టి వాద్యమాడుము. కొండలకు నీ స్వరము వినపడనిమ్ము. తమ జనుల మీద యెహోవాకు వాద్యము కలదు. ఆయన ఇశ్రాయేలీయుల మీద వాద్యమాడుచున్నాడు. నిశ్చలములై భూమికి పునాదులుగా ఉన్న పర్వతములారా, యెహోవాడు వాద్యము ఆలకించుడి. నా జనులారా, నేను మీకేమి చేచుచుని? మిమ్మల్ని ఎలాగూ ఆయాసపరచుచుని అది నాతో చెప్పుడి. ఐగుప్తు దేశంలో నుండి నేను మిమ్మల్ని రప్పించుటిని. దాసగృహంలో నుండి మిమ్మల్ని విమోచించుటిని. మిమ్మల్ని నడిపించుటకై మోషే, అహరోను, మిర్యాములను పంపించుటిని. నా జనులారా, యెహోవా నీతి కార్యములను మీరు గ్రహించినట్లు మోయాబురాజైన బాలాకు యోచించిన దానిని, బెయోరు కుమారుడైన బిలాము అతనికి ప్రత్యుత్తరముగా చెప్పిన మాటలను, షిత్తీము మొదలుకొని గిల్గాలు వరకును జరిగిన వాటిని మనసునకు తెచ్చుకున్నది. ఏమి తీసుకుని వచ్చి నేను యెహోవాను దర్శించును? ఏమి తీసుకుని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారం చేతును? దహన బలులను, ఏడాది దూడలను అర్పించి దర్శించున్నాను. వేల కొలది పొట్టేళ్లను, వేలాది నదులంత విస్తారమైన తైలమును ఆయనకు సంతోషం కలగజేయున్నాను. నా అతిక్రమమునకై నా జ్యేష్ఠపుత్రుని నేను ఎత్తున్నాను. నా పాప పరిహారమునకై నా గర్భఫలమును నేను ఇస్తున్నాను. మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకున్నటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు. ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుతున్నాడు. ఆమె మరో దేవుని వాక్యంతో రేపు ముందు ఉంటాను. అందరికీ శుభరాత్రి. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు కృప, కాపుదల, రక్షణ, ఆశీర్వాదము మన అందరికీ ఇప్పుడు ఎప్పుడు సదాకాలంలో తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్.